పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలువచెర్ల గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను కిరాతకంగా కొట్టి చంపాడు భర్త. మరణించిన సమ్మక్క మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మళ్ళీ ఇంటికి వచ్చిన నా తోడి గొడవ పెట్టుకున్నాడు. బిడ్డలు నన్ను దోలుతలో చేస్తలేవు అంటే ఇప్పుడు చంపినాడు అంతే. చూడండి ఇప్పుడు ఏం రాత్రి రాదు, రేపు పొద్దులో వదులుతుంది మనిషి చెప్తే నేను ఉండా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోకు, నేను ఆగు, పొద్దుగా లేచిపో కరెక్ట్గా ఇంత బాధ వచ్చింది ఇప్పుడు అన్నీ అని బిడ్డ మరి పోతే కోరి అని అన్న. ఇక వాళ్ళు ఇక మళ్ళీ నా భార్య దగ్గరికి నేను వెళ్ళిపోయినాయి అంటే నా భార్య దగ్గరికి వెళ్ళిపోయి వచ్చేవారికి ఒకడే చంపినా ఒక్కడే ఉన్నాడు, ఇవ్వలేడు ఒక్కడే వాడు పోయినా. మా కొడుకు పిల్ల గురించి అనుసే పిల్ల గురించి పోయినా, మా కొడుకు మాటలు ఇంటికి పోయినా. వచ్చే వరకు మట్టిని బండ పట్టి ఇటుక పట్టి చంపేసి ఎందుకు కొట్టాలి, ఎందుకు చంపేయాలి చెప్పు. వాడికి ముగ్గురు పిల్లలు, దానికి ముగ్గురు పిల్లలకి ఇంత ఉన్నారు, పిల్లలు వస్తారా జరుగుతారు కనబడతారు సత్తా అని ఇప్పుడు చంపేసిన వాడు. మేమిద్దరం అటు కలిసి రోడ్డు కలిసి మన గురించి పోతున్నానికి నా భర్త వచ్చి వచ్చాక బండి మీద ఎత్తి చంపేసింది.